ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో కొలువైన దేవుణ్ణి కళ్ళారా దర్శించుకుంటాం. దేవుణ్ణి ప్రార్థించే సమయంలో మాత్రమే కళ్ళు మూసుకుంటాం. కానీ ఓ దేవాలయంలో మాత్రం దేవతను కళ్ళతో చూడకుండానే దర్శించుకోవాలి. భక్తులు ఆ దేవాలయంలోకి అడుగు పెట్టాలి అంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు, కళ్ళకు గంతలు కట్టుకోవాలి. ఆ దేవాలయంలో భక్తులే కాదు, పూజలు చేసే పూజారి కూడా కళ్ళకు గంతలు కట్టుకునే పూజను చేయాలి. మరి కళ్ళకు గంతలు కట్టుకునే లోపలికెళితే ఇక దర్శనం జరిగినట్లెలా అవుతుంది అనే పెద్ద సందేహం వచ్చి తీరుతుంది. మరి కళ్ళకు గంతలు కట్టుకునే గుడి లోపలికి వెళితే ఇక దర్శనం జరిగినట్లెలా అవుతుంది అనే పెద్ద సందేహం మీకు వచ్చి తీరుతుంది. కానీ ఆ దేవాలయం ప్రత్యేకత అదే. భారత్లో ఎన్నో మిస్టరీ దేవాలయాలున్నాయి. ఉత్తరాఖండ్ చమోలి జిల్లా బాన్ అనే గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం కూడా ఈ లిస్టులోకి వస్తుంది. హిందూ సంప్రదాయంలో ఎన్నో కట్టుబాట్లున్నాయి. అందుకే అనేక దేవాలయాల్లో రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి. దేశంలోని కొన్ని ఆలయాల్లో భయానక రహస్యాలు కూడా ఉన్నాయని చరిత్ర చెప్తోంది. ఈ మిస్టరీ దేవాలయం అలాంటిదే. బాన్ గ్రామంలోని లాతు మందిరంలో అనేక సంవత్సరాలుగా ఈ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆలయంలో దైవాన్ని కళ్లకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి, లేదంటే కంటి చూపే పోయే ప్రమాదం ఉందట. ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు. నోరు కూడా మూసేలా కట్టుకుంటారట. వారి శ్వాస కూడా దైవానికి సోకకూడదట. భక్తులు కూడా దూరం నుంచే దర్శనం చేసుకుంటారు. అది కూడా కళ్లకు గంతలు కట్టుకునే దర్శించుకోవాలి. ఈ ఆలయంలో లాతు దేవతను మాత్రమే పూజిస్తారు. లాతు దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఈ రత్నం కాంతిని చూస్తే అంధుడు అవుతాడని, అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని నమ్మకం. అదే నేటికి కొనసాగుతోంది. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్లకు, నోటికి గంతలు కట్టుకుంటారు. దీనివల్ల రత్నం కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయం కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుని దర్శనం చేసుకుంటూ వస్తారు. అదేవిధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్లకు గంతలు కట్టుకుని పూజలు చేస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఎన్నో రహస్యాలు ఈ దేవాలయం సొంతం. నియమాలను పాటించడం తప్ప ప్రశ్నించకూడదనే నమ్మకంతో భక్తులు, పూజారులు అదే నియమాన్ని పాటిస్తున్నారు. పాత సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. నిజానికి ఇది దేవతాలయమైన నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాలు చెబుతున్న కథనం. మత విశ్వాసాలపై ఆధారపడి కొనసాగే ఇలాంటి నమ్మకాలు, రహస్యాలు కేవలం ఊహలే అని కొట్టిపారేలేం. కొంతమంది మాత్రం అవన్నీ ట్రాష్ అంటారు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నా లేకపోయినా మనిషి ఛేదించలేని ఎన్నో రహస్యాలు ఈనాటికి ఉన్నాయి. అవన్నీ మనిషి మేధస్సుకు అందని ఓ మానవతీత శక్తులేనని నమ్మకం. మరి మీరేమంటారు? ఈ సంప్రదాయాన్ని ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.